తిరుమల స్వామి పుష్కరిణి వరాహ పురాణం ప్రకారం వరాహస్వామి భూదేవికి వివరించాడని చెప్తుంది. ధనుర్మాసంలో ముక్కోటి ద్వాదశి నాడు ముక్కోటి తీర్థాలు స్వామి పుష్కరిణి లోపలికి ప్రవేశిస్తాయని చెప్తుంది. స్వామి పుష్కరిణిలో పవిత్ర చక్ర స్నానం తర్వాతనే బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామి పుష్కరిణి యందు ధనుర్మాసము శుద్ధ ద్వాదశి రోజు అరుణోదయ కాలం ముందు 6 గడియలు పర్వదిన సమయంగా వెంకటాచల మహత్యం చెప్తుంది. దీనిని విష్ణువు కోసం గరుడు వైకుంఠం నుండి భూమికి తెచ్చాడు. భక్తులు స్వామివారి దర్శనానికి ముందు ఇందులో స్నానం చేసి పాపాలను కడిగి మోక్షం పొందుతారని పురాణం చెబుతుంది. దీని జలం శరీర ఆత్మశుద్ధికి తోడ్పడుతుందని నమ్మకం. స్వామి పుష్కరిణిలో స్నానం చేసినట్లయితే ముక్కోటి దేవతలను దర్శించుకున్న ఫలితం కలుగుతుందని పురాణం చెబుతుంది. స్వామి పుష్కరిణిని అనేక పురాణాల్లో చాలామంది మహర్షులు ప్రశంసించారు. అంగిరస మహర్షి, అగస్త్య మహర్షి, అత్రి, కాత్యాయన మహర్షి, గౌతమ మహర్షి, సత్యకామ జాబిలి, జైమిని, దుర్వాసుడు, నారదుడు, పారశరుడు, పులస్యుడు, బృహస్పతి, భరద్వాజుడు, భృగు మహర్షి, మనువు, మరీచి, మాండవ మహర్షి, మార్కాండేయ మహర్షి, మృకుండ మహర్షి, యముడు, యాజ్ఞవల్కుడు, వశిష్ఠ మహర్షి, వాల్మీకి, విశ్వామిత్రుడు, శుక మహర్షి, శౌనకుడు, సనకుడు, సనత్కుమారుడు, కాశ్యపుడు, ఆపస్తంభుడు, ఎంతోమంది ఋషులు ఈ యొక్క స్వామి పుష్కరిని అనేక సందర్భాల్లో అనేక పురాణాల్లో ప్రశంసించి కీర్తించినారు.